అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం చూసుకుంటే పూర్తిగా కొనుగోలుదారులు ఎవరు కూడా బంగారాన్ని కూడా కొనుక్కోలేని పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే గ్రాము 11,000 వరకు కూడా పలుకుతున్న పరిస్థితి. కొంతకాలం క్రిందట తులం 11,000 ఉండేది. ప్రస్తుతం గ్రామే 11,000 ఉండడంతో కొనుగోలుదారులు ఎవరు కూడా బంగారాన్ని కొనే పరిస్థితులు అయితే ఉండట్లేదు. ఇదే తరుణంలో ప్రస్తుతం చూసుకుంటే పూర్తిగా ఈ యొక్క పెద్ద పెద్ద సమస్యలు వచ్చిన తర్వాత అయితే చిన్న చిన్న బంగారం షాపులన్నీ కూడా దివాలా తీసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలోనే ఈ స్వర్ణకారులంతా కూడా పూర్తిగా ఈరోజు దివాలా తీసి ఆ కుటుంబాలు కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్వర్ణకారుల పరిస్థితి ఏమిటి, ఈ స్వర్ణకారులు ఏ విధంగా ఉంటున్నారు? ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2,000 పైసలకైతే ఈ యొక్క స్వర్ణకారులు అయితే ఈ యొక్క వృత్తిపైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే వందల సంఖ్యలో వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. పూర్తిగా పని లేక ఏం చేయాలో మాకు తోచటం లేదంటూ కూడా వాపోతున్న పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది. ఆ ప్రస్తుత రోజుల్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం నేను విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి రంగిరీజు వీధిలో ప్రస్తుతానికి అయితే ఉన్నాను. ఈ వీధిలో మనం చూడొచ్చు ఎక్కువగా స్వర్ణకారులు అయితే ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. ఏదైతే విశ్వబ్రాహ్మణులకు చెందినటువంటి స్వర్ణకారులు అయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వీళ్ళే ఈ ఏరియా అంతా కూడా వాళ్ళు పనిముట్లు అయితే మాత్రం తయారు చేసుకుని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అంతా కూడా పెట్టి నీట్గా వాళ్ళు ఏదైనా ఒక ఆభరణం తయారు చేయాలంటే ఒక చాకచక్యంగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూడొచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి సుమారుగా ఒక 10-15 షాపులు అయితే ఈ లైన్ అంతా కూడా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే పూర్తిగా వీళ్ళకి ఎటువంటి పనులు లేకుండా అయితే మాత్రం పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రస్తుత రోజుల్లో బంగారు ధరలు అమాంతంగా పెరగడంతో మాకైతే పూర్తిగా ఈ యొక్క పని అనేది పూర్తిగా లేకుండా పోయిందంటూ చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద పెద్ద మాల్స్, అలాగే దీనికి బంగారం సంబంధించినటువంటి పెద్ద పెద్ద మాల్స్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత మాకు సంబంధించినటువంటి పూర్తిగా అన్నీ మాకు రావాల్సినటువంటి ఆదాయాలన్నీ కావచ్చు, మాకు రావాల్సినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి ఏది కూడా పూర్తిగా మాకు రాకుండా అయిపోయిందంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మరి ప్రతి ఒక్క దీని స్వర్ణకారులు స్వర్ణాన్ని మనకు ఆభరణాన్ని తయారు చేసినటువంటి పరికరాలన్నీ కూడా పూర్తిగా ఒక సైన్ని పెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ పనులు లేకుండా అయితే ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనతో పాటు మాట్లాడడానికి దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు నుంచి చూసుకుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఏంటి ఇదంతా? నేను అనుపూజ అస్త్రావు నా పేరండి. నేను రాష్ట్ర స్వర్ణకార సంఘానికి జిల్లా స్వర్ణకార సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేశాను కొన్ని రోజులు కూడాను. ఈరోజు పరిస్థితి చూస్తుంటే చాలా దౌర్భాగ్యం. విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు అందరూ కూడాను స్వర్ణ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. కానీ మొత్తం కొన్ని వేల కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయిపోయి, ఒక పక్క షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువగా అయిపోయి, ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువైపోవడం నుంచి మా స్వర్ణకారులు పూర్తిగా దెబ్బతిన్నారు. అదే కాదు, రేటు 11,000 రూపాయలు అయిపోయింది బంగారం. ఈరోజు బంగారం 11,000 రూపాయలు అయిపోయిన తర్వాత ఎవరు కొంటారు? 1 గ్రాము 11,000 రూపాయలు అయిపోయింది. ఎవరు కొంటారు? కొనడానికి కూడా ఎవరు ముందుకు రావటం లేదు. అదే పరిస్థితి తీసుకుంటే స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణ స్వర్ణకారు సంఘ పరిస్థితి అర్థం చేసుకోండి. అందుకు ప్రభుత్వం వెంటనే ఈ రేటుని తగ్గించి ఈ విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం. ఈరోజు నేను పరిస్థితి నాకు ఇన్ని పెద్ద మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్లు ఉంటుండగా కూడా ఒక్క పని కూడా లేదు, కనీసం 6 మాసాలు బట్టి పని లేదు. ఈరోజు వాళ్ళు వచ్చారు కాబట్టి ఆర్టీవీ వాళ్ళు వచ్చి నన్ను అడిగిన సమాధానం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈవేళ స్వర్ణకారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల పరిస్థితి ఎలాగుందంటే అనాయిత బంగారు కూడా ఎవరు కొద్ది దగ్గర ఉండటం లేదు. ఈరోజు పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోతున్నారు. గ్రాము 11,000 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఉంది. సామాన్యుడికి అందుబాటు లేకుండా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి రేటు తగ్గించి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకి అన్ని విధాలుగా తోడ్పడి ఉండాలనేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సో చూసాం కదా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ పరికరాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మేము ఏవి చేయలేకపోతున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూడొచ్చు పెద్ద పెద్ద మిషనరీ కూడా ఎక్కడైతే ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్క ఐటెం కూడా ప్రతి ఆభరణాన్ని కూడా చాలా చాకచక్యంగా చాలా సుందరంగా తీర్చిదిద్దినటువంటి ప్రతి ఒక్క మిషనరీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ మిషనరీ అంతా కూడా పూర్తిగా ఒక ఖాళీగా ఉండిపోవడంతో వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ఇప్పటికే లక్షల రూపాయల మొదలు పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటిది
ఏమీ లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వాళ్ళు సుమారుగా చూసుకుంటే వేల సంఖ్యలో ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే వీళ్ళంతా కూడా ఏది పని పాటు లేకుండా అయితే ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా జీవనోపాధి అయితే మాత్రం పూర్తిగా కోల్పోయామంటూ మమ్మల్ని ప్రభుత్వాలే ఆదుకోవాలంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఈ స్వర్ణకారులు అయితే ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. ఆ స్వర్ణకారుల మాటల్లో కూడా అడిగి వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్పొరేట్ల సంస్థ వచ్చిన తర్వాత గోల్డ్ గురించి కూడా ఐటమ్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి కస్టమర్లు కూడా రేటు కూడా అన్స్పీడ్గా పెరగడం వలన స్వర్ణకారులు అందరూ కూడా వీధిలోకి వచ్చారు. పనులు లేక నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ పరంగా ఏదో ఒకటి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం మరో స్వర్ణకారుల షాప్ వద్దకు ప్రస్తుతం అయితే మనం వచ్చాము. ఎక్కడైతే స్వర్ణకారులు అయితే పూర్తిగా పని లేక ఖాళీగా కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మనమైతే చూడవచ్చు ఇక్కడ స్వర్ణకారులకు సంబంధించిన ఎన్నో ఎక్విప్మెంట్స్, దీనికి సంబంధించిన ఎన్నో మిషనరీస్, దీనికి సంబంధించినటువంటి ఆహారం తయారు చేయడానికి కావాల్సినటువంటి ప్రతి ఎక్విప్మెంట్ కూడా పెట్టుకొని పూర్తిగా ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి షాప్ను మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వేలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, ఎలా అనిపిస్తుంది ఏంటి? చూస్తూ ఉంటే మీరు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటున్నారు. ఇంతకు మునుపు చూసుకుంటే 4-5 సంవత్సరాల కింద నా చిన్నతనంలో చూసేవాళ్ళు మిమ్మల్ని అంతా చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే పూర్తిగా ఇదంతా కూడా ఖాళీగా మీరు అలా కాలయాపన చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప కానీ మీకు ఏ రోజు కూడా ఏ ఒక్క వస్తువు కూడా తయారు చేయడం మాకైతే కనిపించట్లేదు. ఎందుకని చెప్పి ఇలా అయిపోయింది అంటారు ఇదంతా? నా పేరు జనప్రసాద్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని. గత కొంతకాలంగా ఒక 20 సంవత్సరాల ముందు నుంచి పనిచేస్తున్నాం. మేము 10 మంది కుర్రలు పెట్టి పని చేసుకుంటున్నాను. కంటిన్యూ రాత్రులు పని ఉండేది, కంటిన్యూ పని చేసుకున్నాను. ఈ మధ్యకాలంలోనే అప్పుడు గత కొంతకాలం 11,000 తులం ఉండేది. ఇప్పుడు ఒక గ్రామం 11,000 అయిపోయింది. చాలా దారుణంగా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం వల్ల పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నాం. కార్పొరేట్ షాపులు వచ్చి ఇంకా మంది దరిద్రం అయిపోయింది. స్థానిక జ్యువెల్ షాపులు ఉండేవి, వాళ్ళ పనులు మాకు ఇచ్చేవారు. వాళ్ళు పనులు లేవు, ఇప్పుడు మాకు పని లేకుండా అయిపోయింది. ఆ కార్పొరేట్ షాపులు టన్ను తెచ్చుకొని వాళ్ళు తక్కువ ఇచ్చేస్తున్నారు. ఆ స్కీములు పెట్టి చేసుకుంటున్నారు. స్థానిక బంగారు ప్రదేశం వాళ్ళు అంటే చాలా దారుణంగా ఉంది. ఇది ప్రభుత్వం గుర్తించి ఈ స్వర్ణకారులకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అయితే నిత్యము ఒక 10 మంది నుంచి 15 మంది వరకు కూడా కంటిన్యూగా పని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క షీట్ దగ్గర కూడా అయితే షిఫ్ట్ డ్యూటీల వైజ్గా ఇక్కడ వ్యక్తులను పెట్టి పని చేయించుకునేవాళ్ళు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆ చేసిన పని కూడా ఆహారానికి ఎంత అని చెప్పేసి చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అదే తరుణంలో ఈరోజు పూర్తిగా ఎవరికి కూడా పనులు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ అంటే రోజువారీగా అంటే ఏదైనా సరే దానికి సంబంధించిన ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారం చేసుకుని ఈ వృత్తి పైన ఆధారపడినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మీరు రోజు కూడా ఈ వృత్తి పైన ఆధారపడి పనిచేసేవాళ్ళు. రోజుకి ఇంతకు మునుపు ఎన్ని ఆభరణాలు తయారు చేసేవాళ్ళు? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ఇంతకుముందు కంటిన్యూ ఉండేదండి. ఒక 3 ఇయర్స్ బట్టి బాగా వర్క్ లేదు. అధికంగా కూడా ఇబ్బంది పడుతున్నాం అందరం. మా ఓనర్ గారు ఇంతకుముందు కంటిన్యూ పని రన్నింగ్ చేసేవారు. ఇప్పుడు అతను కూడా చేయలేకపోతున్నారు, మమ్మల్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. రోజుకు 100-200 ఇస్తే మాకు చాలట్లేదు. పని చేస్తే మాకు డబ్బులు వస్తాయి, అతను ఇవ్వగలరు. మేమే పని చేయకపోతే అతనే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? పని లేక ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు వచ్చేసాయి, పెద్ద పెద్ద మాల్స్. దానివల్ల పని పడిపోయింది పూర్తిగా, అంతే. ఇప్పుడు ఇబ్బందిగా. అంటే మీకు ఏ విధంగా ప్రోత్సాహం కావాలి? మాకు ప్రోత్సాహం అంటే రేటు పెరిగిపోయింది. మెయిన్ వర్క్ పరంగా మాకు ప్రభుత్వమైనా ఏదైనా సరే మాకు స్కిల్ డెవలప్మెంట్ అయినా ఏదైనా చెయ్యాలి. మాకు ఇలాగా ఉంటే ఇంకా 1 ఇయర్ తర్వాత పూర్తిగా అయిపోయినట్టే. ఎందుకంటే తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. చాలామంది ఇంకా మేము ఎలాగైనా ఉన్నాం, ఇంకా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పూర్తి లేవు పనులు, మీరు చూస్తున్నారు కదా, అసలు పని లేదు. అలా ఖాళీ కూర్చొని రోజు 100-200 ఇస్తే తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. చూసాం కదా, పూర్తిగా పనులు లేకపోతే మేమైతే ఖాళీగా ఉంటున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇంకా ఉన్నారు. చెప్పండి పెద్ద, ఎలా అనిపిస్తుంది ఏంటి? రోజువారీ ఎంత సంపాదిస్తారు ఏంటి ఇక్కడ? ప్రస్తుతం చూసుకుంటే మీ యొక్క పనులు ఎలా ఉన్నాయి? నా పేరు తాళాపతి శ్రీనివాసరావు, విజయనగరం పట్టణ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘ సెక్రటరీని, మాజీ. అయితే ఈరోజు చాలా దీనస్థితిలో విజయనగరం పట్టణం, విజయనగరం జిల్లాలోని స్వర్ణకారులందరూ చాలా దీనస్థితిలో ఉన్నారు. దానికి కారణం తులం 11,000 ఉండేది, అలాంటిది గ్రామం 11,000 అయిపోయింది బంగారం. దానివలన పూర్తిగా కొనుగోలుదారుడు బంగారం వైపు చూడటం లేదు. ఒకవేళ ఎవరో కొంతమంది చూస్తున్నారంటే
కార్పొరేట్ షాపులకు వెళ్ళిపోతున్నారు, పెద్ద పెద్ద షాపులు. ఆ షాపులకు వెళ్ళిపోవడం వల్ల త్రిబుల్ అని అదని ఇదని ఇప్పుడు వైశ్యరాజని ఇవన్నీ షాపులు కావాలి స్కీములు పెట్టడం వల్ల పెద్ద పెద్ద షాపులకు వెళ్ళిపోతున్నారు. చిన్న ముక్కు పొడకైనా కావాలన్నా హారం కావాలన్నా నెక్లెస్ కావాలన్నా షాపు మనకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మాకు వైష్ణవులు అందరూ కూడా మాకు 100 సంవత్సరాలు బట్టి మాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు మాకు పనులు ఇస్తుండారు. ఆ పని ఇవ్వడం వల్ల మాకు రోజుకి 500-1000 రూపాయలు వస్తుండేది. ఆ షాపింగ్ మాల్స్ రావడం వల్ల పాపం వైష్ణవులకు కూడా పనులు లేక అయిపోయింది, వ్యాపారాలు లేవు. వాళ్ళు కూడా మాకు ఇవ్వటం లేదు. మాకు 10 సంవత్సరాలు అవుతుంది. బెంగాలీ వాళ్ళు ఇంచుమించు ఒక 500 మంది 600 మంది మా విజయనగరం టౌన్లో వచ్చి పాతుకుపోయారు. వాళ్ళు పాతుకుపోవడం వాళ్ళు ఎంతో అంత పెట్టుబడి పెట్టి వైష్ణవులకు కానీ షాపింగ్ మాల్స్ ఇవ్వడం వల్ల పని కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు బంగారం ఇస్తే మేము చేసుకునేవాళ్ళం. మాకు రోజుకి 500-1000 రూపాయలు వచ్చేది. ఇప్పుడు కనీసం సామాన్యుడి కూలి 500-400 వస్తే అది కూడా లేకుండా 200 రూపాయలు కూడా రావటం లేదు. చాలా ఇబ్బందులు ఉన్నారు. తిండికే ఇబ్బంది పడుతున్నారు. అలాగే పిల్లలు స్కూల్లో చదివించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలామంది పేరెంట్స్ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అందుకు ప్రభుత్వం మా స్వర్ణకారులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ స్వర్ణకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి ఎంతో అంటే ఒక కుటుంబానికి ఒక 1,00,000 రూపాయలనో 50,000నో లేకపోతే ఈ స్వర్ణకారుకు 40,000కో 45,000కో ఒక పెన్షన్ ఇచ్చేటట్టు ఆ రూపంగా ప్రభుత్వం కానీ మాకు చూపిస్తే కొంతలో కొంత ఈ స్వర్ణకారుడు బతకగలని ఈ టీవీ ద్వారాగా నేను కోరుకుంటున్నాను. సో చూసాం కదా, తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పనులు లేకపోవడంతో ఏం చేయాలో మాకైతే తోచడం లేదంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అదే చెప్తున్నారు, ఓనర్స్ కూడా అదే చెప్తున్నారు. ఏం చేయాలో తోచిన పరిస్థితి మాకు కనిపిస్తుంది. అలా ఇదే క్రమంలో ఇక్కడ సంబంధించిన పెద్దాయన కూడా ఉన్నారు. చెప్పండి పెద్దాయన, మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో కొనసాగే వాళ్ళు అప్పటికిప్పటికీ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు? నేను 56 సంవత్సరాలు బట్టి ఈ వృత్తిలోనే ఉన్నానండి. నా దగ్గర ఒక 80 పనివాళ్ళు కూడా ఉండేవారు. ఇప్పుడు ఏ పనివాడికి పని లేక అందరూ మానేశారండి. మానేసిన తర్వాత నా దగ్గర 4 మిషన్లు ఉండేవండి, చైన్ కటింగ్ మిషన్లు. ఈరోజు ఒక్కడు మా అబ్బాయి చేస్తుంటే ఆ ఒక్కడికి కూడా పని లేక బ్యాంకులో అప్రైజర్గా వెళ్తున్నాడండి. అంటే మా పరిస్థితి ఈ మెగా షోరూమ్లు వచ్చిన తర్వాత రోజు దిగజారిపోయి రేట్లు పెరిగిన తర్వాత నానా యాతన పడుతున్నారండి. నేను చేద్దామన్న ఈ వయసులో కూడా ఏదో పని చేద్దామన్న పని లేదండి. అందు గురించి మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఒక 55-60 సంవత్సరాలు వ్యక్తులకి ఒక పెన్షన్ ఏర్పాటు చేసిన మాకు ఉపాధి కల్పన కోసం వృత్తిపరంగా ప్రభుత్వమే దీన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం పనిచేయించినట్టయితే అందులో మేము ఒక ఉద్యోగస్తులుగా నిలిచిపోవడానికి మా పిల్లలు మనుగడ సాగించడానికి కూడా పనికొస్తుందని మేము ఆశిస్తున్నాము. మెగా షోరూమ్లు ఏంటంటే వాళ్ళు ఎంత వేస్టేజీలు తీసుకున్నా అక్కడికే వెళ్తున్నారు, కానీ మేము ఎంత తక్కువ చేసినా మా దగ్గరికి మాత్రం రావడం లేదు. ఎందుకంటే ఒక ఉంగరం చూపించాలంటే వాళ్ళు 100 ఉంగరాలు చూపిస్తున్నారు, ఒక హారం కావాలంటే వాళ్ళు 100 హారాలు చూపిస్తున్నారు. అంతా షోయింగ్ అలవాటు పడిపోయారు. దాని గురించి మాకు పనులు లేక నానాయాతన పడుతున్నాం. ఇంకా ప్రభుత్వం మాత్రం వెంటనే ఆదుకోవాలని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ. విజయనగరంలో మొత్తం ఎంతమంది స్వర్ణకారులు ఉంటారు? ఇలా ఈ వృత్తిపైన ఆధారపడిన వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇంతకుముందు 2,000 మంది ఉండేవారండి. ఇప్పుడు కనీసం 800 మంది కూడా లేరండి. ఆ 800 మందిలో 600 మంది కూడా పనులు లేవండి. కనీసం వందల సంఖ్యకి వచ్చారండి 2,000 మంది. ఇప్పుడు ఏంటంటే బెంగాల్ వాళ్ళు ఎక్కువ వచ్చారండి. వాళ్ళు అక్కడి నుంచి ఏదో రకంగా కొంత అమౌంట్ తెచ్చుకొని పెట్టుబడులు పెట్టి చాలా తక్కువకు చేసేయడంతో ఈ షోరూములకి తక్కువ తరుక్కి ఇవ్వడం, వాళ్ళు ఎక్కువ తరుక్కి సేల్ చేసుకున్నందువల్ల వాళ్ళ దగ్గరే వాళ్ళు కొంటున్నారు. కానీ మాకు డైరెక్ట్గా పని ఇచ్చి తీసుకొని పని చేయించే ప్రసక్తి అనేది లేదండి. వైష్ణవులు కొంతవరకు చేయించేవారండి, మా దగ్గరే చేయించేవారు. ఎప్పుడు కూడా మాకు వాళ్ళకి అవినాభావ సంబంధం ఉండి చేయించేవారు. వాళ్ళకి పని లేకపోతే మేమేం చేయగలం? మరి వాళ్ళకి లేదు, మాకు లేకుండా అందరూ దీనస్థితికి వచ్చేసారండి. షాపుల్లో కూడా మీరు చూసే ఉంటారు, ప్రతి షాపులో ఖాళీగా ఉంటుందండి, చిన్న షాపులు. అలా పెద్ద షాపులకే మెగా షోరూములకే తప్ప మరి ఎవ్వరికీ పని లేదండి. అందుకు దయించి మాత్రం ప్రభుత్వం ఒక్కలే మాట్లాడుతున్నారు మీడియా వాళ్ళతో అని అనుకోకుండా ఒక 1000 మంది మాట్లాడినట్టు భావించి దీని మీద స్పందించి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా రేట్లు తగ్గించి బంగారాన్ని సేల్ చేసినట్టయితే కొంతలో కొంత మాకు ఉపాధి కలుగుతుందని మాకు ఆశ. అందు గురించి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి. సో చూసాం కదా,
ఈ ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా 2000 మంది కుటుంబాల పైనైతే స్వర్ణకారులు అయితే ఉండేవాళ్ళు. ప్రస్తుతం చూసుకుంటే సుమారుగా 1000 మంది కంటే తక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆన్ ఫీల్డ్లో ప్రజెంట్ అయితే లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సుమారుగా చూసుకుంటే 600 నుంచి 700 మంది వరకు మాత్రమే ఉంటారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఇంత దయహీనంగా మారడానికి గల ప్రధాన కారణం ఏదైతే ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చినటువంటి ఆ బంగారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఏవైతే ఉన్నాయో దీని కారణంగా అయితే పూర్తిగా మేమంతా దివాలా తీస్తున్నాము. ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డును పడుతున్నాయి. కనీసం మాకు ఈరోజు జీవనం కూడా గడవడం చాలా ఇబ్బందిగా ఉందంటూ కూడా మరోవైపు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో స్వర్ణకారుల యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.